ఇప్పుడే ఈ సభా ప్రాంగణంలోకి అడుగు పెడుతున్న మన హీరో నిఖిల్ కుమార్ జాగ్వార్ సినిమాతో తరంగేట్రం చేయబోతున్నటువంటి నిఖిల్ కుమార్ ని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కనుల పండగగా ఇప్పుడే ఎంట్రీ ఇస్తున్నాడు నిఖిల్ కుమార్. లెట్స్ వెల్కమ్ హిమ్. A very hearty welcome to Nikhil Kumar. తెలుగు సినిమాలని ఎంతగానో ప్రేమించేటువంటి ప్రేక్షకుల కోసం అద్భుతమైన ఒక తెలుగు సినిమాతోనే లాంచ్ అవుతున్నాడు మన నిఖిల్. అటు కన్నడ అండ్ తెలుగు రెండిట్లోనూ జాగ్వార్ గా కనిపించబోతున్న నిఖిల్ కి ఆల్ ది బెస్ట్ నిఖిల్. Jaguar cinema heroine Deepti Sathi. We welcome you to Tollywood. Deepti, who has participated also in beauty pageants and won a number of titles, who's also done a Malayalam film. We welcome you to Tollywood, Deepti. జాగ్వార్ ఆడియో లాంచ్ కార్యక్రమానికి తమ మనవణ్ణి ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన భారతదేశం గర్వించే మాజీ ప్రధానమంత్రి శ్రీ దేవగౌడ గారికి మా హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాము. A very very hearty welcome to the ex-Prime Minister of India, Sri Devagowda sir. గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి మన భారతదేశం గర్వించి పిఎం శ్రీ దేవగౌడ గారికి
సాదర స్వాగతం తెలుపుతూ జాగ్వార్ ఆడియో రిలీజ్ కార్యక్రమానికి సుస్వాగతం. కరతాళ ధ్వనుల నడుమ వారిని ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అ వెరీ హార్టీ వెల్కమ్ టు ది ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ దేవగౌడ సార్. యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్, యావత్ తెలంగాణ గర్వించేటువంటి మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు కేటీఆర్ గారికి హృదయపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. కర్ణాటక ముద్దుబిడ్డ, ప్రియతమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఆఫ్ కర్ణాటక హెచ్డి కుమారస్వామి గారికి సాదర స్వాగతం, సుస్వాగతం. ప్రజల నాయకుడు, ప్రజల మధ్య నుంచి వచ్చిన నాయకుడు, ప్రజల కోసమే బ్రతికే నాయకుడు కుమారస్వామి గారికి వారి కోసం ఇక్కడికి తరలి వచ్చినటువంటి అభిమానులందరి తరపున స్వాగతం. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. బాగున్నారా? చెన్నాగిద్రా? తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రేక్షకులకి, కర్ణాటక నుంచి తరలి వచ్చినటువంటి దేవగౌడ గారిని, అలాగే వారి మనవణ్ణి కుమారస్వామి గారి తనయుడిని ఆశీర్వదించడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. చెన్నాంబికా ఫిల్మ్స్ శ్రీ హెచ్డి కుమారస్వామి గారు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ప్రెజెన్స్, శ్రీమతి అనితా కుమారస్వామి గారు నిర్మాతగా, మహదేవ్ గారి దర్శకత్వంలో, తమన్ గారి అద్భుతమైన సంగీతంతో, విజేంద్ర ప్రసాద్ గారి బ్యూటిఫుల్ స్టోరీతో, దీప్తి సాతి హీరోయిన్ గా భారతదేశం గర్వించేటువంటి మన మాజీ ప్రధానమంత్రి శ్రీ దేవగౌడ గారి మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి శ్రీ హెచ్డి కుమారస్వామి గారి తనయుడు నిఖిల్ కుమార్ ని జాగ్వార్ సినిమాతో లాంచ్ చేస్తున్నటువంటి ఈ శుభతరుణంలో విచ్చేసిన అశేష ప్రజానేకానికి స్వాగతం, సుస్వాగతం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే మన దేవగౌడ గారు ప్రధానమంత్రి స్థానానికి ఎదిగిన, కుమారస్వామి గారు ముఖ్యమంత్రిగా ఎదిగి ప్రజల గుండెల్లో స్థిర స్థానాన్ని సంపాదించిన ఈ రోజున నిఖిల్ కుమార్ తనంతట తానే స్వయం కృషితో హీరోగా బోలెడంత శిక్షణని పొంది మీ ముందుకొస్తున్నా. దీని వెనకాల ఉన్నది ఒకటే ఒకటి, హార్డ్ వర్క్. అండ్ ద హార్డ్ వర్క్ ఇస్ గోయింగ్ టు పే అని విష్ చేస్తూ నిఖిల్ కుమార్ ఆడియో లాంచ్ కి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ ఇవాళ కార్యక్రమంలోకి వెళ్తున్నాము. ఇవాళ కార్యక్రమంలో మనం మొట్టమొదటిగా చూసినటువంటి గణేష్ వందలంలో ఉండేటువంటి గ్రాండియర్ చూస్తేనే అర్థమవుతుంది. జాగ్వార్ సినిమా కోసం ఏ మాత్రం ఖర్చుకి వెనకాడకుండా అద్భుతంగా తీసినటువంటి సినిమా, మహదేవ్ గారి డైరెక్షన్ లో నిఖిల్ కుమార్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి సినిమా అని. నిఖిల్ కుమార్ లో ఆ కసి ఉంది, మనసుల్ని గెలుచుకునేటువంటి సత్తా ఉంది, అండ్ కష్టపడి పైకి రావాలి అనే తపన ఉంది. సో డెఫినెట్లీ విషింగ్ నిఖిల్ కుమార్ ఆల్ ద సక్సెస్ ఇన్ టాలీవుడ్. అండ్ ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకులు, అన్నిటినీ మించి కళాబంధువులు, కళల్ని, కళాకారుల్ని ఎంకరేజ్ చేసేటువంటి సుబ్బిరామరెడ్డి గారికి సాదర స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ఇవాళ కార్యక్రమంలోని తదితర అంశంలోకి వెళ్తున్నాము. వి జస్ట్ హ్యావ్ హియర్ పుల్లల గోపీచంద్ గారు. వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ సార్. అండ్ చాముండేశ్వరి గారికి స్వాగతం. వి ఆల్సో వెల్కమ్ సురేష్ బాబు గారు. బెంగాల్ నుంచి కొంతమంది బ్యూటిఫుల్ గర్ల్స్ ఈరోజు జాగ్వార్ సినిమా
లో మరింత ఎంటర్టైన్మెంట్ ని జోడించడానికి ఇక్కడికి విచ్చేశారు. వారిని ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాము. అండ్ hey, and we also have our badminton beauty PV Sindhu here. Sindhu, a very warm welcome to you. Our Olympic champion, silver medalist Sindhu ki swagatam. ఓకే, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, మహాస్త్రీలవుతారు. ఎస్, మనం గొప్ప విజయాల్ని సాధించినటువంటి వారి లిస్టు గనక తీసుకున్నట్టయితే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, అలాగే మన మెగా స్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అండ్ తమిళంలో తీసుకున్నట్టయితే కండక్టర్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన మన రజనీకాంత్ గారు, కన్నడలో విష్ణువర్ధన్ గారు, ఇలా ఎంతో మంది ఉన్నారు. మరి సినిమాల నుంచి వెళ్లి రాజకీయాల్లో స్థిరపడిన ఎంతో మంది గురించి మనకు తెలుసు. అయితే సామాన్యమైన రైతు కుటుంబంలోనే జన్మించి రాజకీయాల వరకు ఎదిగినటువంటి వారు శ్రీ దేవగౌడ గారు, మన మాజీ ప్రధానమంత్రి. తండ్రి రక్తంతో పాటు రాజకీయాన్ని కూడా పునికి పుచ్చుకున్న తనయుడు కుమారస్వామి గారు. అయితే తన స్వయం కృషితో రాజకీయాల్లో ఎదగడమే కాకుండా చెన్నాంబిక ఫిల్మ్స్ తో అద్భుతమైన సినిమాలని మనకి కన్నడలో అందించి ఇప్పుడు తెలుగులో కూడా రంగప్రవేశం చేసి జాగ్వార్ సినిమాని మనకు అందించబోతున్న a very warm welcome to the most serious man of Tollywood film industry, బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జస్ట్ వెల్కమ్ చెప్పామంతే. నాకు తెలుసు ఇప్పుడు బ్రహ్మానందం గారి డైలాగ్ ఏంటో, ఖాన్తో గేమ్స్ ఆడకు శాల్తీ లేచిపోతాయి. సురేష్ బాబు గారికి, తమ్మారెడ్డి భరద్వాజ గారికి స్వాగతం. దేవగౌడ గారికి, కుమారస్వామి గౌడ్ గారికి, నిఖిల్ కి, and the entire team of Jaguar, wishing you all the best. This great function, and let's have a great release and a great success for this film. Thank you. అందరికీ నమస్కారం. ఇవాళ దేవగౌడ్ గారి మనవడు కుమారస్వామి గారి అబ్బాయి నిఖిల్ సినిమా జాగ్వార్ ఆడియో ఫంక్షన్కి ఇంతమంది, వాళ్ళు ఎవరో తెలియపోయినా మా రాష్ట్రంలో ఎంతమంది వచ్చారంటే వాళ్ళ పాపులారిటీ అంటే ఇక్కడ అర్థమవుతుంది. సో ఇదే పాపులారిటీతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. We have Bhargav and Vindhya, audience మధ్యలో ఉన్నారు, wanting to speak with the audience here. Vindhya and Bhargav, where are you all? Hello, ఎలా ఉన్నారు? Very good. బాగి, ఈ ఆడియో లాంచ్ చూస్తుంటే నీకు ఆడియో లాంచ్ లాగా అనిపిస్తుందా? అస్సలు లేదు. హైదరాబాద్ లో అభిమానుల సునామీ, నిజంగా హైదరాబాద్ లో సముద్రం లేదు కానీ అభిమానుల సునామీ వచ్చినట్టుంది. నిజంగా సూపర్. నీకు అలా అనిపిస్తే నాకు ఒక అవార్డ్స్ ఫంక్షన్ చూస్తున్నట్టు, ఒక సక్సెస్ మీట్ ని చూస్తున్నట్టు. అసలు ఎప్పుడైనా చూసావా ఇంతమంది స్టార్స్, పొలిటీషియన్స్, స్పోర్ట్స్ పర్సన్లు? నిజంగా మేము ఈ క్యూరియాసిటీని ఆపుకోలేకపోతున్నాం, ఈ సర్ప్రైజ్ ని అసలు ఫీల్ అవ్వలేకపోతున్నాం. మీరు అక్కడి నుంచి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో సాంగ్ చూసి, టీజర్ చూసిన తర్వాత. హీరోని మేము ఎదురుగా చూసి అయితే అయితే ఓ రేంజ్ లో ఫీల్ అవుతున్నాం. సో ఒక్కసారి చూద్దాం. చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు ఈ రోజు. సో వన్ బై వన్. సో ముందుగా వండర్ గర్ల్ ఉంది, తన దగ్గరికి వెళ్దామా? వండర్ గర్ల్, కంగ్రాచులేషన్స్, ప్రౌడ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఉన్నారు సింధు. సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి, స్పోర్ట్స్ గురించి కాదు. హాయ్ సింధు. హలో, బాగున్నాను. సో మరి ఈ సాంగ్ చూసిన తర్వాత, ఈ ఆడియో లాంచ్ చూసిన తర్వాత, సో ఎప్పుడు గ్రౌండ్ లో స్పోర్ట్స్ ఆడడం కాదు, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు? వెల్, చాలా ఆనందంగా ఉంది. సో ఐ వుడ్ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ డెఫినెట్లీ ఐ హోప్ ఇట్ విల్ బి అ వెరీ గుడ్ సక్సెస్ అని ఐఎమ్ విషింగ్ దెమ్ అనమాట. ఇట్స్ ఫస్ట్ సాంగ్ లాంచ్ చూసాము, ఇట్స్ బీన్ వెరీ గుడ్. సో డెఫినెట్లీ ఐ హోప్ ఇట్ విల్ బి అ వెరీ గుడ్ సక్సెస్. ఓ మై గాడ్, సింధు ఫస్ట్ టైం అనుకుంటా కదా మీరు ఇలా ఆడియో లాంచ్ కి రావడం? ఎలా అనిపిస్తుంది అసలు ఫస్ట్ టైం ఇలా రావడం? అండ్ ఇలా రావడానికి కారణం, హౌ యూ ఫీలింగ్ రైట్ నౌ? ఫీలింగ్ వెరీ గుడ్. సో ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. సో ఐ థింక్ చాలా మంది సెలబ్రిటీస్ అండ్ పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. సో
So it's a great thing, and I'm really very happy to be here. వండర్ఫుల్. ఓ మై గాడ్, ఇప్పుడే ఈ థ్యాంక్ కార్యక్రమానికి యూ సో మచ్. జగపతి బాబు గారు కూడా విచ్చేశారు. సో ఈ మధ్యకాలంలో ఏంటో స్టైలిష్ స్టార్ అని ఈయన కూడా అనేస్తున్నారు సార్. ఓ మై గాడ్. సో జగపతి బాబు గారు జాగ్వర్ ఆడియో లాంచ్ కి ఇప్పుడే వచ్చేసారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? యువర్ ఫీలింగ్స్ అబౌట్ జాగ్వర్. Hello everybody. కన్నడ హీరోని కుమారస్వామి గారు ఇంత రేంజ్ లో అభిమానులు ఈ ఈవెంట్ ని ఇంత సక్సెస్ఫుల్ చేయడం అనేది కుమారస్వామి గారు ఒక్కరి వల్లే అవుతుంది. మీ అభిమానంతో ఈ సినిమా చాలా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ ఫీలింగ్ రియలీ ప్రివిలేజ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఈవెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ ఒక్క భాషలో కాదండి, తెలుగు కన్నడ భాషల్లో 2 సార్లు, ఐ మీన్ 2 భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతుందంటే అసలు సో నార్మల్ బృందా, ఫస్ట్ ఎవరైనా ఒక మంచి సక్సెస్ సాధిస్తే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది మదర్. సో మరి ఇక్కడ మ్యామ్ ఉన్నారు. సో వాళ్ళ సన్ సాంగ్ టీజర్, ఇంతమంది అభిమానుల రెస్పాన్స్, ఇంతమంది సెలబ్రిటీస్ బ్లెస్సింగ్స్, సో ఎలా ఫీల్ అవుతున్నారు మ్యామ్? ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. సూపర్. మదర్ బ్లెస్సింగ్స్ వస్తే ఆ తర్వాత ఇంకా అన్ని సక్సెస్ లే, చాలా హ్యాపీగా ఉంటుంది. సో మరి వింధ్యా, సో నెక్స్ట్ అలా మీ మూవ్ అవుతూ. ఇద్దరికి నా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ Thank you so ఆ much. బ్లెస్సింగ్స్ కోసమే మేము వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ಊಟ ಮಾಡ್ತೀರಾ? ఆ ఊట Yeah, వెళ్ళి చేసేయ్. waiting for that. నాకు బేకు అవి తప్ప ఏం రావు. సో ఇవాళ మన జాగ్వార్ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో మీరు చూస్తున్నటువంటి ఈ కలర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ లాగానే మన సినిమా కూడా కలర్ఫుల్ గా, యూత్ఫుల్ గా, ఎంటర్టైనింగ్ గా అందించబోతున్నారు డైరెక్టర్ మహదేవ్ గారు. విజేంద్ర ప్రసాద్ గారు కథను అందించారు అంటే ఇంకా మనం వేరే చెప్పక్కర్లేదు, సినిమా సూపర్ డూపర్ హిట్టే. ఓకే, మూవింగ్ అహెడ్. జాగ్వార్ ఆడియో ఫంక్షన్ చూస్తుంటే నిఖిల్, నీకేమనిపిస్తుంది? ఇండియాలో ఉండేటువంటి అద్భుతమైన టాలెంట్ అందరినీ ఈ రోజు ఈ ఆడియో ఫంక్షన్ లోకి తీసుకొచ్చినట్టుగా అనిపించడం లేదు? ఇట్స్ వండర్ఫుల్. సురేష్ వర్మ కానీ, బెంగాల్ బ్యూటీస్ కానీ, ఇక పర్ఫామ్ చేయబోతున్నటువంటి జర్మనీ నుంచి వచ్చిన డియో కానీ, దే ఆర్ ఆల్ అమేజింగ్. నెక్స్ట్ సాంగ్ లాంచ్ ఆఫ్ జాగ్వార్ కి వెళ్తున్నాము. అండ్ నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము సి కళ్యాణ్ గారిని, ప్రముఖ నిర్మాత, అండ్ అలాగే మరో నిర్మాత శ్రీ దామోదర్ ప్రసాద్ గారిని, ఇరువురిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. జనాంబికా ఫిల్మ్స్ బ్యానర్ పై నిఖిల్ కుమార్ ని హీరోగా లాంచ్ చేస్తున్నటువంటి సినిమా జాగ్వార్. హీరోయిన్ దీప్తి సాకి. దామోదర్ ప్రసాద్ గారికి, కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ జాగ్వార్ టీమ్ కి వారి బెస్ట్ విషెస్ ని తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చెన్నాంబికా ఫిల్మ్స్ అంటేనే ఒక సెన్సేషనల్. ఈరోజు అంతా మేడం గారు నిర్మాతగా, పెద్ద ఆయన ఆశీస్సులతో కుమారస్వామి గారు వాళ్ళ అబ్బాయిని ఎంత గ్రాండ్గా ప్రజెంట్ చేస్తున్నారో మనందరం చూస్తున్నాం. ఈ సినిమా 6వ తారీఖు రిలీజ్ అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేస్తేనే అన్ని లాంగ్వేజ్ల్లో తర్వాత రిలీజ్ అయ్యే సినిమాకి ఆ సినిమాతో మనం పోటీ ఎందుకులే అనే విధంగా ఒక కొత్త హీరో సినిమా రిలీజ్ అవుతుంటే ఎంత క్రియేషన్ స్టార్ట్ అవుతుందో. ఈ చెన్నాంబికా ఫిల్మ్స్లో రిలీజ్ చేసిన ప్రతి సినిమా కూడా అంత సెన్సేషనల్ హిట్ సినిమాలే. వాటన్నిటికంటే మించి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయి నిఖిల్ మామూలుగా తను ఒక పెద్ద రేసు గుర్రం, ఐరన్ మ్యాన్. అతను పడిన కష్టానికి చాలా గొప్ప ప్రతిఫలం దక్కాలని ఈ సంస్థ ఇంకా ఇంకా చాలా సినిమాలు తెలుగులో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ దామోదర్ ప్రసాద్ గారు. గుడ్ ఈవినింగ్ everybody. I wish Nikhil and Jaguar team all the very best and your grand entry into the film industry. ఎస్ ఎస్ తమన్ గారు అంటే సూపర్ సెన్సేషనల్ మ్యూజిక్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అని. క్లాస్ మాస్ అన్న తేడా లేదు, ఎవరినైనా సరే ఇట్టే ఇంప్రెస్ చేయగలిగినటువంటి సత్తా ఉండే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు.
అటు మ్యూజిక్ తోనే కాకుండా రీ రికార్డింగ్ తో కూడా మెస్మరైజ్ చేయగలిగినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి గురించి భార్గవ్ అండ్ వింధ్య. సుమా గారు థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి అందరితో మాట్లాడే అవకాశం రావడం. ఎలా ఉన్నాయి సాంగ్స్? వెనక నుంచి కావాలి. వావ్ సూపర్. ఇంకా 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 ముందుంది. ట్రైలర్ అది చూసిన తర్వాత నిజంగా స్టన్ అవ్వకపోతే నేను చెప్తా అప్పుడు. సో వెల్ ఎస్ బాగి, ఎక్కడున్నా? నేను ఇక్కడే ఉన్నా, నీ Okay, వెనకాలే complete. ఉన్నా. వెనకుంటే చూసుకోవా ఏంటి? కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఎవరి పేరు చెప్తావు? ఉన్నారా ఇక్కడ? ఎస్, ఎక్కడున్నారు ఆయన? ఒక్కసారి అటు చూడు. Wow. అటు అటు వేదిక మీదకి వెళ్ళిపోతున్నారు కాబట్టి మనం ఆయన డిస్టర్బ్ చేయకూడదు. సో దామోదర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన్ని మాట్లాడించేద్దాం. సార్ జాగ్వర్ ఫస్ట్ సాంగ్ ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. సో టీజర్ కూడా ఆల్రెడీ చూసినట్టున్నారు మీరు. సో మీకు ఎలా అనిపించింది? మ్యూజిక్ బాగుంది అండ్ వెరీ గ్రాండ్ పిక్చరైజేషన్, చాలా బాగుంది. సో టాలీవుడ్ లో ఎలా రిసీవ్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు? బ్యాంక్ తో రిసీవ్ చేసుకుంటారు. యా, అండ్ దారిన మనం వచ్చేటప్పుడు చూసినట్టయితే బాగి ఒక పోస్టర్ లో నిఖిల్ సైకిల్ తొక్కుతూ కనిపించాడు, ఇంకో పోస్టర్ లో రొమాంటిక్ గా కనిపించాడు, ఇంకో పోస్టర్ లో చాలా స్టైలిష్ గా కనిపించాడు. సో అమ్మాయిలు ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఆ. మరి కళ్యాణ్ సార్, శ్రీ కళ్యాణ్ గారు ఉన్నారు. సో సార్ మీ విషెస్ అండ్ మీ ఫీలింగ్స్. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అవుద్ది. నిఖిల్ చాలా పెద్ద స్టార్ అవుతాడు. ఆ బ్యానర్కే అంత పవర్ ఉంది. ఈ సినిమాకి దానికంటే మించి పవర్ ఉంది. అందుకనే జాగ్వార్ టైటిల్. ఈ సినిమా స్టోరీ ఇచ్చిన ఆయన ఎంత పవర్ఫుల్లో మనకు తెలుసు. అలాగే నహీకి మాత్రం చాలా పెద్ద హిట్ వస్తుంది. ప్రొడక్షన్ కాస్ట్ లాంటిది. తమన్ చాలా గొప్ప మ్యూజిక్ ఇచ్చాడు. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరి ఇప్పుడు సురేష్ గారు చాలా బిజీగా ఉన్నారు. నెక్స్ట్ నా వైపు వస్తుంది నాకు తెలుసు. ఎలా నేను ఫోన్ నొక్కుంటూ కూర్చుంటే వీళ్ళు స్కిప్ అయిపోతారు అనుకున్నారు. నో 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 లీవింగ్, అడుగు. సో సురేష్ గారు చెప్పండి, సాంగ్ లాంచ్ అయిపోయింది, టీజర్ కూడా చూసేశారు, ఎలా అనిపిస్తుంది? 20 days బ్యాక్ ఒక చిన్న టీజర్ చూసాం పాడ్కాస్ట్లో. అసలు వరల్డ్ రికార్డ్ గా అద్భుతంగా అనిపించింది. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇంత గ్రాండియర్, ఇంత అద్భుతంగా, ఇంత మేకింగ్, గ్రాండ్ రిలీజ్ కూడా ఈ సినిమా ఈ మధ్యకాలంలో ఉండబోదు కూడా. అంత అద్భుతమైన సినిమా ఇది. సో నిఖిల్ కి ఆల్ ది బెస్ట్. నిఖిల్ చాలా అద్భుతంగా చేసావు. అంటే నాకు కోటీశ్వరుడు అనే ఫీలింగ్ లేకుండా ఒక చిన్న స్థాయి నుంచి వచ్చే హీరో ఎలా కష్టపడతాడో ఆ డెడికేషన్ వరకు ఆ సినిమా మేకింగ్ ఆ ట్రైలర్ లో కనబడింది. సో ఆల్ ది బెస్ట్. ఈ సినిమా టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పిన డైరెక్టర్ గారు కూడా అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్ ద బెస్ట్ నిఖిల్. ఒక్కసారి అశోక్ సార్ దగ్గరికి వెళ్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సో ఈ టీజర్ చూసినప్పుడు, ఈ సాంగ్స్ వింటున్నప్పుడు మీ ఫీలింగ్ అండి, ఈ ఆడియో లాంచ్ చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? మైండ్ బాగ్లింగ్ అండి. బేసిక్గా తెలుగు ప్రజలు ఎక్కడ సినిమా బాగున్నా, ఏ హీరో అయినా సినిమా బాగుంటే ఆదరిస్తారు. ఇక్కడ ఆ భేదం లేదు. అదే తెలుగు సినిమాలు ఇంకో ప్లేస్కి వెళ్తేనో సక్సెస్ని అంత ఎక్కువగా ఆదరించరు. డెఫినెట్గా ఇక్కడ లాంచ్ చేయటం అనేది, ఇక్కడ ఒక బిగ్ స్టార్ లాంచ్ అవబోతున్నాడు. ప్రతి బిట్ ఇంచి, ఆ ఫైనాలిటీస్, క్వాలిటీ, ఎవ్రీథింగ్, ఎప్పుడు ఈ సినిమాని చూడాలనే ఒక ఉత్సాహం కలుగుతుంది. అదే ఈ సినిమాకి పెద్ద సక్సెస్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ సూపర్ సక్సెస్. హ్యాపీ టు నిఖిల్ అండ్ ద జాగ్వార్ టీమ్. థ్యాంక్ యూ. Oh my God, Thank you, Vindhya, and thank you, Bhargav. Thank you Thank so you, much thank you, for sir. Thank you so engaging much. with our guest today. తమన్ గారు మరోసారి అభినందనలు తెలియచెప్తూ, ఎవరి జాగ్వార్, ఆ మాస్క్ వెనకాల రహస్యం ఏమిటి, ఎవరితో పోటీ పడుతున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం సినిమా వరకు వెయిట్ చేయాల్సిందే. విజేంద్ర ప్రసాద్ గారు కానీ, మాదేవ్ గారు కానీ ఎవ్వరూ మనకి స్టోరీలో ఇంచు కూడా రివీల్ చేయరమ్మా. మరి నెక్స్ట్ సాంగ్ రివీల్ చేయడానికి అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. నిర్మాత శ్రీ అశోక్ కుమార్ గారిని, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ రఘురామ్ రాజు గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తూ, సినిమాని అప్రతిహతంగా కొన్ని సంవత్సరాల నుంచి తన కామెడీతో ఏలుతున్న రాజు బ్రహ్మానందం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. Yeah, he's the man, the Wonder Man, the one and only బ్రహ్మానందం గారు. డైలాగ్ అక్కర్లేదు, సైలెంట్ గా ఉండి కూడా వైలెంట్ గా నవ్వించగలిగినటువంటి వన్ అండ్ ఓన్లీ బ్రహ్మానందం గారికి స్వాగతం. జాగ్వార్ సినిమాలో కూడా
బ్రహ్మానందం గారు ఒక వినూత్నమైన క్యారెక్టర్ లో మనకు కనిపించబోతున్నారు. బ్రహ్మానందం గారు కంటి చూపుతో కాదు, వేలుతో సైగలతో త్యాగశీలని కూడా అనిపించారు. అమ్మ మైక్ తో మాట్లాడి వెళ్ళిపోదామనే మనం అప్పుడే బ్రహ్మానందం గారికి పంపించాలనుకుంటున్నావా? ఓకే, సో అశోక్ కుమార్ గారు మాట్లాడతారు, ముందు వారి విషెస్ చెప్తారు. ఇది ఆడియో ఫంక్షన్ లాగా లేదు, ఒక 100 days సినిమా రన్ అయిన తర్వాత చూసే సెలబ్రేషన్స్ లాగా ఉంది. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఆడియో ఫంక్షన్ మేము చూడలేదు. ఇక రాబోయే ప్రొడ్యూసర్స్ మాత్రం టెన్షన్ స్టార్ట్ అవుద్ది. ఇది చూసిన తర్వాత రేపు ఎలా తీయాలా అంటే, గ్రేట్ ఫాదర్ ఉన్నారు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లం లేదు. రెగ్యులర్ ప్రొడ్యూసర్స్కి మాత్రం టెన్షనే. మీ ఎంట్రీతోనే ఇక్కడ అందరినీ షేక్ చేశారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే తన ఫస్ట్ సినిమా ఎవరు లాంచ్ చేసినా కూడా ఆ కుర్రాళ్ళలో ఎంతో కొంత బెరుకుతానో అది ఉంటుంది. అదేం లేదు, చాలా కష్టపడి ఆల్మోస్ట్ ఐ థింక్ 1 yearగా కష్టపడి పర్ఫెక్షన్ కోసం పాటుపడి ఈ సినిమాని వర్క్ చేశాడు. తను పడ్డ కష్టానికి ఇది అద్భుతమైన విజయం సాధిస్తుంది. అయితే ఇప్పుడే అంత పీక్ వెళ్తే ఇక నెక్స్ట్ తీయబోయే డైరెక్టర్స్కి అందరికీ కొంచెం టెన్షన్గా ఉంటుంది. ఎనీ హౌ, ఆల్ ద బెస్ట్ ఫర్ ద యూనిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ ఇప్పుడే బ్రహ్మానందం గారు మాట్లాడను, నేను లాస్ట్లో మాట్లాడతానని చెప్పడం జరిగింది. సో రఘురామరాజు గారు మాట్లాడతారు. ది హైలైట్ ఆఫ్ ద ఫంక్షన్ పెద్దలు దేవగౌడ గారు ఇక్కడికి రావటం, ఇన్ని వేల మంది ఈ ఫంక్షన్కి రావటం మా అందరికీ, ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ చాలా ఆనందదాయకం. కుమారస్వామి గారు తెర వెనుక ఆయన కష్టం నేను ఈ మధ్యన చూడటం జరిగింది. ఆయనతో పాటు ఇప్పుడు చూపెట్టిన సన్నివేశాల కన్నా ఇంకొంచెం ఎక్కువ సినిమా నేను చూడటం జరిగింది. ఈ ట్రైలర్ మీరు చూసింది నథింగ్. ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు బి ఏ గ్రాండ్ ఫీస్ట్ టు everyone, and I wish the movie is going to be a blockbuster and another blockbuster for the writer Mr. Vijayendra Prasad, and all the best for Nikhil Kumar and Nee Shrama waste of the Nikhil. You are going to be the future hero for several states. Wish you all the best, Nikhil. Thank you. మీరు అక్కర్లేదండి, చాలా హింస పెట్టింది సార్. వేదిక ముందు ఆసీనులైన అతిరథ మహారథులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా జాగ్వార్ గా నటించిన నిఖిల్ కుమార్, ఈ సినిమాకి కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ గారు, మ్యూజిక్ అందించిన తమన్ ఎంత సాలిడ్ గా ఉంటాడో మ్యూజిక్ కూడా అంత సాలిడ్ గా ఉంటుంది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన మహదేవ్. ఇవన్నీ మీకు ఎలా తెలుసని మీరు అడగొచ్చు. ఈ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశాను. ముఖ్యంగా ఈ సినిమాలో నేను యాక్ట్ చేసిన సన్నివేశాలన్నీ హీరోతోటే ఎక్కువ. ఈ సినిమాలో నటించిన హీరో గురించి, ఈ సినిమాలో ట్రెండీ విలన్, వన్ అండ్ ఓన్లీ విలన్ టుడే, దట్ ఈస్ జగపతి బాబు. జగపతి బాబు గారు ఈ సినిమాలో నటించిన విలన్ క్యారెక్టర్స్, చాలా మంది చాలా రకాల క్యారెక్టర్స్ చేశారు. ఇందులో నాకు ఒక అందమైనటువంటి, అద్భుతమైనటువంటి, హాస్యరకమైనటువంటి పాత్ర నాకు ఈ సినిమాలో ఇచ్చినందుకు ముఖ్యంగా డైరెక్టర్ మహాదేవ్ గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏమయ్యా నువ్వు ఆయన గురించి వీళ్ళ గురించి మాట్లాడతావేంటి? ఎదురుగా రాజకీయ భీష్ముడు దేవేగౌడ గారు ఉన్నారు. ఆయన కుమారుడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ కుమారస్వామి గారు ఉన్నారు.
మన తెలంగాణ ముద్దు బిడ్డ కేటీఆర్ ఇక్కడ మనందరి ముందు ఉన్నాడు. ఇలాంటి అతిరథ మహారథులందరూ ఉన్నప్పుడు మా ఆధ్యాత్మిక గురువు టి సుబ్బరామరెడ్డి గారు, ఆయన ఇటువంటి అతిరథ మహారథులందరూ ఇక్కడ ఉన్నటువంటి ఈ సన్నివేశంలో నేను మాట్లాడటం అనేది, నువ్వు ఏదైనా 2 సినిమా గురించి మాట్లాడవా అంటే ఈ సుత్తి అంతా ఏంటి, ఒకళ్ళొకళ్ళు పొగుడుతూ ఉన్నామని మీరు అనుకోవచ్చు. ఇందులో పొగడ్తలు లేవు, నిజాలే ఉన్నాయి. సింధు మన అమ్మాయి సింధు అంటే ఇవాళ మనకు ఆంధ్రదేశానికి తెలియటం కాదు, ఇండియా మొత్తం తెలుసు. ఇండియా తెలియటం కాదు, ప్రపంచం అంతా తెలుసు. అమ్మాయితో ఫోటో తీయించుకుందామంటే నేను ఒక చిన్న స్టూల్ వేసుకోవాల్సి వచ్చింది, అలా చూడాల్సి వచ్చింది అన్నమాట. అందువల్ల ఇటువంటి అతిరథ మహారథులందరూ ఈ సభకి రావటం, ముఖ్యంగా ఈ ఆడియో ఫంక్షన్కి రావటం చాలా ఆనందంగా ఉంది. ఇందాక అశోక్ కుమార్ గారు చెప్పినట్టు ఇది ఆడియో ఫంక్షన్లా లేదు, 100 డేస్ ఫంక్షన్లా ఉంది. 100 డేస్ ఫంక్షన్ ఇంకా 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 గొప్పగా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మహదేవన్ దర్శకుడు, అతను ఎంత సింపుల్గా ఉంటాడో అంత అద్భుతమైనటువంటి తీత తీసినటువంటి వ్యక్తి. అంతటి గొప్ప దర్శకుడి దగ్గర పనిచేయడం. ఇంతకుముందు మిత్రుడు అనేటువంటి తెలుగు సినిమా తను డైరెక్ట్ చేసినప్పుడు నేను అందులో యాక్ట్ చేశాను. ఆ తర్వాత ఈ సినిమాలో కూడా యాక్ట్ చేసేటువంటి అవకాశం మనకు కలిగింది. ఇటువంటి తమన్ మ్యూజిక్ ఇచ్చాడంటే, నేను ఈ మ్యూజిక్ తర్వాత ముఖ్యంగా ఈ సినిమాలో ఇందాకటి నుంచి మీరు చూస్తున్నారు, దాన్ని ఏమంటారు, ట్రైలర్. పోలేమ్మ, సారీ, ఏమనుకో, పొరపాటు అయిపోయింది, క్షమించమ్మా. ఇంకెప్పుడు ఇలా అన్న నేను. టీజర్ చూసినప్పుడే మీకు తెలిసి ఉంటుంది. ఇందులో మనోజ్ పరమహంస 50 కిలోస్ ఉంటాడో లేదో తెలియదు మనిషి. అతను చూపించినటువంటి విధానం, అతని ఫోటోగ్రఫీ, అతను చేసినటువంటి విధానాన్ని హ్యాట్స్ ఆఫ్ టు మనోజ్ పరమహంస. ఇంతమంది అతిరథ మహారథులందరూ కలిసి నిర్మించినటువంటి ఈ జాగ్వార్ సినిమా ఇందాక అది ఎలా అయితే అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుందో ఆ విధంగా నిఖిల్ కుమార్, హీరోయిన్తో నాకు పరిచయం లేదు, ఏమనుకోవద్దమ్మా, కానీ సూపర్గా ఉన్నావు. సో హీరోయిన్ నిఖిల్ కుమార్, వీళ్ళందరూ, వీళ్లతో పాటు నేను, నాతో పాటు తమ్ముడు రఘుబాబు, సంపత్, ఇంకా చాలా మంది, ఆదిత్య మీనన్, వీళ్ళందరితో కలిసి నేను నటించేటువంటి అవకాశం నాకు కలిగింది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు నితిన్ కుమార్స్ కెరియర్. ఈయన ఇదే కాకుండా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మానందం గారు, వెళ్లే ముందు ఒక్క సెల్ఫీ మీతో ప్లీజ్. మీరు లాంచ్ చేస్తుంది సెల్ఫీ సాంగ్, అందుకని అంటే ఇలా కాకుండా మనం అందరితో కలిసి దిగాలంటే ఒకసారి ఇలా తిరిగితే ఎలాగైనా మిమ్మల్ని గుర్తుపడతారు వెనక నుంచి కూడా. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ సాంగ్ లాంచ్ కి వెళ్లే ముందు శ్రీ కుమారస్వామి గారు తండ్రి చాటు తనయుడుగా కాకుండా తండ్రి బ్లెస్సింగ్స్ తో, తన స్వశక్తితో ఇంతింతై వటుడింతై ఎదిగి కర్ణాటక ప్రజల కోసం ఎంతకైనా తెగించేటువంటి ప్రజానాయకుడిగా ఎదిగారు, ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఆ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కుమారస్వామి గారి మరి మన నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఈ చిత్రం కథని అందించిన విజేంద్ర ప్రసాద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఒక బాహుబలి, అలాగే బజరంగి భాయిజాన్ లాంటి అద్భుతమైన సినిమాలని మనకు అందించిన విజయేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమా కథని కూడా అంతకన్నా ఉత్తమంగా తీర్చిదిద్దుంటారని ఆశిస్తూ, అలాగే శ్రీ రామ్ జోగయ్య శాస్త్రి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ సినిమాలోని పాటలన్నీ రాసిన లిరిక్ రైటర్ శ్రీ రామజోగయ్య శాస్త్రి గారు, మన తెలుగు సినిమా సాహిత్యం గర్వించదగ్గ లిరిక్ రైటర్. వారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ శ్రీ రఘుబాబు గారు. రఘుబాబు గారు ఇందాక నుంచి చాలా తీరిగ్గా హీరోయిన్ పక్కన కూర్చొని ఉన్నారు. ఆయన అంత తీరిగ్గా కూర్చోవడం మాకు ఇష్టం లేదు, అందుకే రఘుబాబు గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. రఘుబాబు గారికి 2 జాంపండ్లే. విజేంద్ర ప్రసాద్ గారు వారి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు విత్ ద జాగ్వార్ టీమ్.
పూజ్యులు శ్రీ దేవేగౌడ గారికి, కుమారస్వామి గౌడ్ గారికి, శ్రీ కేటీఆర్ గారికి, టిఎస్ఆర్ గారికి, తదితర సాంకేతిక ఆర్టిస్ట్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. కిందటి సంవత్సరం కుమారస్వామి గారు నన్ను కదరాయమని బెంగళూరు పిలిచారు. మొట్టమొదటిసారి వారిని చూసినప్పుడు బ్రదర్ అని అడ్రస్ చేశారు. అదే మొట్టమొదటిసారి వారిని చూడటం, వారి మాట వినటం కూడా. కానీ ఆ బ్రదర్ అని అడ్రస్ చేయటంలో ఆ మాట ఇక్కడి నుంచి వచ్చినట్టు నాకు అనిపించలేదు. నాభిలోంచి, కడుపులోంచి, మనసులోంచి వచ్చినట్టు అనిపించింది. ఆ క్షణమే ఏ పూర్వజన్మ బంధమో తెలియదనేటువంటి అనుబంధం ఏర్పడింది. ఆ గౌరవం, ఆ ప్రేమ, మర్యాద అప్పుడు వారితో నాకు అలాగే నిలిచింది. ఆ తర్వాత వారి అబ్బాయిని చూపించారు. నిఖిల్ గౌడ అబ్బాయి మీద కథ రాయండి అని చెప్పాను. సరే చూశాను. ముందు మామూలుగానే కనిపించాడు. ఆ తర్వాత అబ్బాయి ఒక వీడియో చూపించారు నాకు. ఆ చూడగానే నాకు అనిపించింది ఒక వజ్రం, ఒక ముడి వజ్రం. ఆ అబ్బాయి సానబెడితే అద్భుతంగా ప్రకాశిస్తాడు. ఆ క్షణమే అన్నాను, సార్ మీరు నిశ్చింతగా ఉండండి సార్, అద్భుతంగా కథిస్తాను, సూపర్ హీరో అవుతాడని చెప్పాను. మనం సామెత వింటాం, పర్సన్ బాల్ విత్ గోల్డెన్ స్పూన్ అని చెప్పాను. అది గోల్డెన్ స్పూన్ కాదు, ఇంకా డైమండ్ కన్నా పెద్దదంటే అటువంటి కుటుంబంలో పుట్టాడు అబ్బాయి. కానీ నా కంటితో నేను చూశాను. ఒక కొత్త కుర్రాడు వస్తే సినిమాలో ఛాన్స్ కోసం ఎలా కష్టపడతాడో, పగలు రాత్రి అహర్నిశం అలా కష్టపడి తను ఏంటో తను నిరూపించుకోవాలని చెప్పినటువంటి తపన చూశాను. మీరు చూడలేదు సార్, నేను ఆ సినిమా చూశాను, ఆ సాంతం చూశాను. అద్భుతంగా ఉంది సినిమా, అద్భుతంగా చేశాడు. సార్ కుమారస్వామి గారు, మీరు ఎంత ఖర్చు పెట్టారో మాకు తెలియదండి. సినిమా చూస్తూ ఉంటే మీ డబ్బు అంతా కనిపిస్తుంది సార్. దాంట్లో స్పెక్టకిల్ చూశాను. ఐ హ్యావ్ సీన్ ద స్పెక్టకిల్. యూ హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ సార్. నిఖిల్, యు ఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఎ గ్రేట్ ఫాదర్. ఎవరు అలాగే డబ్బులు ఖర్చు పెట్టరు. డబ్బులు చాలా మంది ఖర్చు పెడతారు, ఆ టేస్ట్ ఉండదు. ఆ టేస్ట్ కూడా ఉండదు. 24 గంటలు వెనకాల మాట దగ్గర కూర్చుని ఆయన ఎంత కష్టపడ్డారు నేను చూశాను. నిఖిల్, యు ఆర్ బ్లెస్డ్. నేను మాండ్యాలో ఆడియో లాంచ్ చూశానండి. ఎంత రెస్పాన్స్ అంటే, ఒక సూపర్ హీరోకి ఎంత రెస్పాన్స్ వస్తుందో అంత రెస్పాన్స్ నేను చూశాను. మీరు చెప్తే నంబర్ అక్కడ చూసిన వాళ్ళే తెలుస్తుంది. అది ఇట్స్ అ గ్రేట్ ప్రెజెంట్ సర్ప్రైజ్ టు మీ. బట్ అట్ ది సేమ్ టైం ఏమాత్రం కూడా ఆ నిఖిల్కి ఆ గర్వం, ఆ పొగరు లేదు. అతి వినయంగా, అతి సింపుల్గా, అతి మర్యాదగా ఆ ప్రవర్తన చూశాను. నిఖిల్, దట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఏ లాంగ్ ఇన్నింగ్స్. అండ్ మహాదేవ్ నాకు బిడ్డతో సమానం. నాకు రాజ్మౌళి అంటే అంత ఇష్టం, మహోదయ్ అంటే అంత ఇష్టం. రాజ్మౌళి దగ్గర ఎంత టాలెంట్ ఉందో మహోదయ్ దగ్గర కూడా అంత టాలెంట్ ఉంది నమ్ముతున్నాను నేను. ఈ సినిమాతో తనట్టు రుజువు చేసుకుంటాడు. ఇప్పుడు నేను లాంచ్ అయిపోయేది సాంగ్ కాదు, నిఖిల్ మహాదేవ్ తాలూకు కెరీర్ లాంచ్ అయిపోతున్నాను. ఆ జాగ్వర్ ఎలా పరిగెడుతుంది విన్నింగ్ పోస్ట్ కి, దే ఆర్ గోయింగ్ టు హిట్ ద టార్గెట్. అండ్ సాంగ్ రాసిన లిరిక్ రైటర్ రామ్ జోగేష్ శాస్త్రి గారు మాట్లాడతారు. వేదిక ముందున్నటువంటి రాజకీయ భీష్ములు అన్నారు బ్రహ్మానందం గారు, శ్రీ దేవేగౌడ గారికి, సుబ్రహ్మరెడ్డి గారికి, అలాగే అన్నగారికి, కేటీఆర్ గారికి, మిగిలిన అతిరథ మహారాజులందరికీ, చిత్రసీమ నుంచి వచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. బెంగళూరు వెళ్ళి అన్నగారి ఆతిథ్యం స్వీకరించిన వాళ్ళకి తెలుస్తుంది ఆయన హృదయ వైశాల్యం ఎంతదో. సో ఆయనకి అక్కడ ఎంతటి పాపులారిటీ ఉందో, అన్నగారంటే కుమారస్వామి గారు, అక్కడ ఎంతటి పాపులారిటీ ఉందో, ఆదరణ ఉందో, నాకు ఇవాళ కూడా అంతటి ఆదరణ, అభిమానం, ప్రేమ ఇవాళ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. నిండు సభగా ఉంది ఇవాళ. ఇలాంటి ఒక ఫంక్షన్లో పాల్గొనడం నిజంగా నాకు సంతోషంగా ఉంది. హెచ్డి వారి ఇంటి పేరు. హెచ్ అంటే హార్డ్ వర్క్, డి అంటే డెడికేషన్ అని భావిస్తాను. నిఖిల్ ఆ 2 లక్షణాలను చక్కగా పుణికిపుచ్చుకున్నారు. ఇది అతిశయోక్తిగా ఇవాళ తన ఫంక్షన్ కాబట్టి తన గురించి చెప్పడం కాదు. వాళ్ళ షూటింగ్ జరిగేటప్పుడు నేను బెంగళూరు వెళ్ళి మేము మ్యూజిక్ సెట్టింగ్స్ కోసం నేను తమను మా టీం అంతా వెళ్ళాం. దగ్గరగా చూసినప్పుడు నాకు అనిపించిన లక్షణాలు అవి. విజయన్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఎంతైనా ఇచ్చేయచ్చు, కానీ నిఖిల్లో ఆ డెడికేషన్, క్రమశిక్షణ ఇవన్నీ లేకపోతే అది రాణించదు. అలాంటి ఒక మంచి లక్షణాలు పుష్కలంగా, వారి పెంపకం గొప్పది, కుమారస్వామి గారి పెంపకం గొప్పది. సో డెఫినెట్గా ఐఎమ్ ష్యూర్ నిఖిల్ కన్నడంలో లాగే తెలుగులో కూడా రాణిస్తూ ప్యారలల్గా 2 భాషలోని సినిమాలు చేస్తూ విజయంతో ముందు దూసుకెళ్తాడని ఆశీర్వదిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను, ఆ భగవంతుని వేడుకుంటున్నాను. అలాగే తమన్, ఇందాక బ్రహ్మానంద గారు చెప్పినట్టు తమన్ లాగే తమన్ మ్యూజిక్ కూడా సాలిడ్గా ఉంటుంది. ఆయన తమాషాగా అన్నగానే చాలా నిజం. అంటే
కంపోజిషన్గా ఒక భావానికి తగ్గట్టు, ఒక సందర్భానికి తగ్గట్టు ఒక ట్యూన్ అనుకోవడంతో పాటు దాన్ని చుట్టుపక్కల ఆర్నమెంటేషన్ తోటి, ఆర్కెస్ట్రేషన్ తోటి దాన్ని పరిపుష్టం చేయడం, దాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయడం, దానికి ఫ్లెష్ అండ్ ఏమంటాం బ్లడ్ యాడ్ చేయడం అన్న దాంట్లో తమన్ ఎప్పుడు ముందుంటాడు. ఈజ్ గ్రేట్ టెక్నీషియన్. సిన్స్ హిస్ 11th year ఈజ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. అతని అనుభవం సామాన్యమైంది కాదు. ఆ అనుభవాన్ని మొత్తాన్ని రంగరించి పోస్తున్నాడు. తర్వాత ఈ సినిమా అంటే అన్నగారంటే ప్రేమతో ఎక్కువ సమయం వెచ్చించాడు, ఎక్కువగా శ్రమించాడు. నేను కళ్ళారా చూశాను. ఈ సినిమాతో తమన్ మరొక మెట్టు పైకి వెళ్తాడని ఆశిస్తున్నాను. ఈ సినిమాకి చాలా గొప్ప న్యాయం చేశాడని భావిస్తున్నాను. అలాగే ఈ సినిమాలో 5 పాటలు నాతో రాయించారు. 4 పాటలు చూసాం. మంచి సౌండ్తో ఈ పాటికి మీ అప్లాస్ ద్వారా నాకు తెలుస్తుంది. కన్నడలో కూడా నాకున్న పరిచయంతో పాటు ఇందులో వచ్చే నెక్స్ట్ రాబోయే ఒక ఐటమ్ సాంగ్ కన్నడలో కూడా నాతో రాయించారు. సో దానికి పర్మిషన్ ఇచ్చినటువంటి అన్నగారి పెద్ద మనసు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ద లాస్ట్ నోట్, తెలుగులో మనకిప్పుడు ఒక జే సెంటిమెంట్ నడుస్తుంది. ఒక శుభశకనంగా భావిద్దాం. జనతా గ్యారేజ్, జియో అచ్యుతానంద. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ జాగ్వార్. ఆల్ ది వెరీ బెస్ట్ టు జాగ్వార్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామజోగి శాస్త్రి గారు. రఘుబాబు గారు. జాంపల్లి ఏ మీటింగ్ వచ్చినా ఫస్ట్ జాంపల్లి అని తర్వాతనే మాట్లాడడం మొదలు పెట్టడం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎప్పటి నుంచో, చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి చూద్దాం అనుకుంటున్న ఒక గొప్ప వ్యక్తి, మహానుభావుడు. ఇందాక బ్రహ్మానందం అనే అన్నట్లు రాజకీయ భీష్ములు గౌరవనీయులు దేవేగౌడ్ గారిని ప్రత్యక్షంగా ఈరోజు మొట్టమొదటిసారి చూశాను. చాలా సంతోషం. కళాబంధు, మన అందరి బంధువు గురుగారు టి సుబ్రహ్మరెడ్డి గారు, అలాగే నాకిష్టమైన డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు, ఆయన కూడా ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడ ఈ సభలో చూడడం జరిగింది. ఎక్కువ మాట్లాడుతున్నా అనుకోపోతే మనస్ఫూర్తిగా మా ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ అని పిలుచుకోవాలనిపిస్తుంది. అలాగే మా అన్నయ్య జగపతి బాబు గారు, ద వన్ అండ్ ఓన్లీ. ఈరోజు కన్నడ అవకాశం ఇస్తే హిందీ, అంటే ఆయన అవకాశం ఇస్తే హిందీ కూడా వెళ్ళే మా అన్నయ్య జగపతి బాబు గారు. అలాగే ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ కాబోతున్న హీరోయిన్, చాలా అందమైన అమ్మాయి. నాకు ఇష్టమైన డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, దట్ ఈజ్ మా తమన్ గారు. ఆయనకి నాకు ఇష్టమైన పాటలని ఆయన దగ్గరికి వెళ్ళి బాత్రూమ్ సింగర్ లాగా, సార్ నాకు ఈ పాట ఇష్టం అని చెప్తుంటాను ఇప్పుడు. అలాగా పారిశ్రామికవేత్త రఘురామకృష్ణరాజు గారు, ఈ సినిమా కథ అందించిన బాహుబలి విజేంద్ర ప్రసాద్ గారు, స్పోర్ట్స్ ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారు చాముండేశ్వరి గారు. ఫస్ట్ టైము భారతదేశం గౌరవించేలాగా, గర్వపడేలాగా సింధు గారిని నిన్న మొన్నటి వరకు పేపర్స్లో, టీవీల్లో చూసాము. అలాంటి సింధు గారిని ఈరోజు ఇక్కడ ప్రత్యక్షంగా చూడడం, సింధు గారితో మాట్లాడడం, వాళ్ళ తల్లిదండ్రులను కలవడం నిజంగా నేను చాలా గర్విస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే గోపీచంద్ గారు, సింధు గారిని ఇంత గొప్ప క్రీడాకారిణి చేసిన గోపీచంద్ గారు నాకు ఇంతకుముందే పరిచయం, ఇప్పుడే మళ్ళీ ఒకసారి కలిశాను. సింధు గారు, గోపీచంద్ గారు నాకు టెన్నిస్ ట్రైనింగ్ ఇచ్చి నన్ను ఒలింపిక్స్ నెక్స్ట్ తీసుకెళ్తానని చెప్పారు. అలాగే మా ప్రొడ్యూసర్ మా సురేష్ బాబు గారు, దాము గారు, మా బ్రదర్ కళ్యాణ్ గారు, మా అన్నయ్య అశోక్ కుమార్ గారు, చౌదరి గారు, ఎంఎల్ కుమార్ చౌదరి గారు, సురేష్ గారు, వీళ్ళందరూ ఇంతమంది ఇక్కడికి ఈరోజు ఈవినింగ్ ఇక్కడ రావడం జరిగిందంటే
ఆల్రెడీ మీకు తెలుసు, కన్నడలో ఆల్రెడీ ఈ ఆడియో లాంచ్ గ్రాండియర్గా మొన్న 18 చేశారు. ఇది ఈరోజు ఇక్కడ ఇంత గ్రాండియర్గా ఇంతమంది ఇక్కడ రావడం జరిగిందంటే ఇప్పుడుదా నేను చెప్పగల మీరు చూసిన టీజర్స్, ఆడియో లాంచ్ మొత్తం అన్ని చూశారు. ఎక్స్ట్రాడినరీ సాంగ్స్. ఇందులో నాకు డైరెక్టర్ మహదేవన్ గారు ఇందులో క్యారెక్టర్ ఇచ్చి పార్టిసిపేట్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇప్పటిదా తెలుగు చేశాను, కన్నడ కూడా నేను బైలింగ్వెల్లో సెకండ్ ఆ క్యారెక్టర్ కూడా నేనే చేయడం జరిగింది. అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, అలాగే మా కుమారస్వామి దేవగౌడ గారు, ఆయన మంచి మనసున్న మనిషి. ఆయన నాకు ఇప్పటి పరిచయం కాదు, ఇంతకుముందు చెప్పాను. నేను ఈ సినిమా ఫీల్డ్లో రాకముందు కన్నడలో నేను ప్రొడ్యూసర్ని. చెన్నాంబిక ఫిల్మ్స్ అని 1990లోనే ఒక పోలీస్ భార్య, ఒక మధురానగర్లో అలా 2-3 సినిమాలు నేను కన్నడలో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ సినిమాలన్నింటినీ కూడా చెన్నాంబిక ఫిల్మ్స్ ద్వారా ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు. అప్పట్లో చాలా చాలా పెద్ద సంస్థ. ఆ సంస్థ ఇది ఇంకా ఎదిగేది ఈరోజు దేవేగౌడ గారి మనవడు, కుమారస్వామి దేవేగౌడ గారి కొడుకు నిఖిల్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్తో, ఫెంటాస్టిక్ ఫైట్స్తో, అమేజింగ్ సాంగ్స్తో, మంచి డాన్స్తో, అది ఒకటే కాదు మేము చూసాం ప్రత్యక్షంగా. చాలా సీన్లు ఆ కుర్రాడితో చేశాం. ఫస్ట్ పిక్చర్లో అనిపించలేదు. చాలా డెడికేటెడ్గా, డిసిప్లైన్డ్గా, ఎక్స్ట్రాడినరీగా చేశాడు. నో డౌట్ దానిలో. ఈ సినిమా అటు కన్నడలో కానివ్వండి, ఇటు తెలుగులో కానివ్వండి గ్రాండ్ సక్సెస్ కాబోతుంది. ఇది అక్టోబర్ 6వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఆ రోజు అటు కన్నడకి ఇటు తెలుగుకి ఒక స్టార్ పుట్టబోతున్నాడు. దట్ ఈజ్ నిఖిల్. ఆల్ ది బెస్ట్ నిఖిల్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మీ అందరు కూడాను ఈ సినిమా తరఫున ఇక్కడ కలవడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అలాట్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద జాగ్వార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రఘుబాబు గారు ఫర్ యువర్ విషెస్. అండ్ నిఖిల్ కుమార్ తాతగారి బాటనే ఎంచుకున్నాడు, నాన్నగారి బాటనే ఎంచుకున్నాడు. రంగం వేరే అయి ఉండొచ్చు, కానీ కృషి, కష్టం, ఫలితం ఇదే ఆశించాడు. సో తన హార్డ్ వర్క్ తప్పకుండా ఫలిస్తుందని ఆశిస్తూ నిఖిలిస్ట్, పొలిటీషియన్, ప్రొడ్యూసర్ శ్రీ సుబ్బిరామ్ రెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము ఫర్ ద థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. స్టేజ్ రౌడీ, గ్యాంగ్ మాస్టర్, దిల్వాలా, లంహే లాంటి సినిమాల్ని తీసినటువంటి నిర్మాత సుబ్బిరామ్ రెడ్డి గారికి స్వాగతం. అండ్ కేటీఆర్ గారికి స్వాగతం ఫ్రమ్ ద హోల్ టీమ్, చెన్నాంబిక టీం నుంచి, అలాగే ద హోల్ జాగ్వార్ టీం నుంచి స్వాగతం పలుకుతున్నాము. కేటీఆర్ గారు మాట్లాడడం కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. బికాజ్ వీ ఆల్ నో వాట్ ఎ గుడ్ స్పీకర్, గుడ్ ఒరేటర్ హీ ఇస్. ముందుగా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు కేటీఆర్ గారు అండ్ సుబ్బిరామ్ రెడ్డి గారు ఇరువురు కలిసి. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు, మాజీ ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయులు దేవేగౌడ గారికి, మా పెద్దన్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి గారు, మాకు ఎన్నో సందర్భాల్లో వెన్నుగా నిలబడ్డ గౌరవనీయులు కుమారస్వామి గారు, తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన చాలామంది పెద్దలున్నారు, వారందరికీ, అతిరథ మహారథులందరికీ, మరి ఈరోజు తెలుగులో అదే రకంగా ఇంకోవైపు కన్నడ చిత్రరంగంలో మరొక ధృవతార రాబోతుంది అనడానికి ఇప్పటిదాకా మనం చూసిన మరి వివిధ సాంగ్స్ కానీ, ఇప్పుడు రిలీజ్ కాబోతున్న ట్రైలర్ కానీ, నిఖిల్, ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ. I think you worked really, really hard, and it shows on the screen as well. And you have a tremendous lineage, and I'm sure that you'll keep up your grandfather's and your father's name very much. Saman, the music is really good. Many, many congratulations. So, all the very best to the entire team of Jaguar, the producers, Kumar Swami Garu, Anita Kumar Swami Garu, the director, and to the entire team, all the very best. And I'm sure Telugu Prekshakulu, Pratibha ekkada unna,
మంచి టాలెంట్ ఎక్కడ ఉన్నా భాషతో నిమిత్తం లేకుండా అందరినీ కూడా ఎంకరేజ్ చేసే ఒక అద్భుతమైన సంస్కృతి తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. కాబట్టి నిఖిల్ కూడా తప్పకుండా మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తూ మళ్ళీ ఒకసారి అందరికి కూడా ఆల్ ది బెస్ట్. భారతదేశం గర్వించదగ్గ మాజీ ప్రధానమంత్రి శ్రీ దేవగౌడ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. జాగ్వార్ ఆడియో లాంచ్ మహోత్సవం జరగబోతోంది. ఈ చిత్రం సమర్పకులు చెన్నాంబిక ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమాని మనకు అందిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. కర్ణాటక ప్రియతమ నాయకుడు అలాగే మాజీ ముఖ్యమంత్రి శ్రీ హెచ్డి కుమారస్వామి గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. వి రిక్వెస్ట్ కుమారస్వామి sir to please come on to the dais along with శ్రీమతి అనితా కుమారస్వామి గారు. ఈ చిత్రం నిర్మాత కుమారస్వామి గారిని అనితా కుమారస్వామి గారిని మీ కరతాళ ధ్వనుల నడుమ ఆహ్వానించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. కర్ణాటక ముద్దుబిడ్డ ప్రియతమ నాయకుడు అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి రాజకీయవేత్త మాజీ ప్రధానమంత్రి శ్రీ దేవగౌడ గారి తనయుడు కుమారస్వామి గారు ఈ రోజు తన తనయుడిని లాంచ్ చేస్తున్న ఈ శుభతరుణంలో పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. అలాగే ద ఆనరబుల్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దేవగౌడ సార్, వి వెల్కమ్ యూ ఫర్ ద ఆడియో లాంచ్ ఆఫ్ జాగ్వార్. మనవణ్ణి ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి దేవగౌడ గారికి సాదర స్వాగతం పలుకుతోంది ఈ వేదిక, ద హోల్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ. మరోసారి శ్రీ కేటీఆర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్సో వన్స్ అగైన్ వీ టేక్ ద ప్లెజర్ ఇన్ ఇన్వైటింగ్ శ్రీ సుబ్బరామరెడ్డి గారు. ఈ చిత్రానికి కథని అందించినటువంటి విజేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తూ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చిత్ర దర్శకులు శ్రీ ఏ మహదేవ్ గారు, రాజమౌళి గారి శిష్యుడు మహదేవ్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఇన్వైట్ చేస్తున్నాము. లిరిక్ రైటర్ శ్రీ రామజోగేష్ శాస్త్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే మా జగ్గు దాదా గారు అంటే మా జగపతి బాబు గారు హీరోగానే కాకుండా ఇప్పుడు నెగటివ్ షేడ్ లో కూడా సినిమాని దడదడలాడించేస్తున్న జగపతి బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ రఘురామరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. ఆల్సో ఇన్వైటింగ్ సురేష్ బాబు గారు, దామోదర్ ప్రసాద్ గారు, అశోక్ కుమార్ గారు, కళ్యాణ్ గారు, ఎంఎల్ కుమార్ చౌదరి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. అలాగే వేదిక మీదకి శ్రీ చాముండేశ్వర్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఆల్సో మన భారతదేశం గర్వించదగ్గ ద్రోణాచార్యుడు ఎంతో మంది సింధువుల్ని తయారు చేసినటువంటి పుల్లల గోపీచంద్ గారిని, ద ఛాంపియన్ పుల్లల గోపీచంద్ గారు అండ్ గురు వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వండర్లా ప్రెసిడెంట్ శ్రీ ఎం శివదాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మధుసూదన్ గుట్ట, ద బ్రాంచ్ హెడ్ ఆఫ్ వండర్లా, టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆల్సో ఇన్వైటింగ్ శ్రీ ఎంఎస్ఎన్ రాజు గారు, వైజాగ్ రాజు గారు. కర్ణాటకలో ఎన్నో సినిమాల్ని అందించిన వాటిని కుమారస్వామి గారు అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రఘుబాబు గారు, యు ఆర్ మోస్ట్ వాంటెడ్. And the heroine Deepthi Sati to please come on stage. మలయాళంలో నీనా అనే మూవీ చేసింది. A fantastic performer. Inviting Deepthi on stage.
ఈరోజు జాగ్వార్ కార్యక్రమంలో మరో విశేషం ఏంటంటే చెన్నాంబిక ఫిల్మ్స్ ఇస్ ప్రౌడ్ టు ఆనర్ our Olympic champion PV Sindhu. So we invite Sindhu to please come on the stage. You have not only made us proud, you have made the country proud, Sindhu. Sindhu with her parents, Ramana Garni, alage var Srimati Garini Vedik Midiki ravalsinaga request chestunnam. Both of them being sports persons and both of them being champions. లహరి నుంచి వేణు గారిని చంద్రు గారిని ఆహ్వానిస్తున్నాము అండ్ పిఆర్ఓ ఆఫ్ ద ఫిల్మ్ బిఏ రాజు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఓకే, సో స్టేజ్ మీద ఉండేటువంటి అతిథులు అలాగే వేదిక మీద ఉండే అతిథులు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులు కార్యక్రమాన్ని టీవీలో లైవ్ గా చూస్తున్న అతిథులు అందరూ వేచున్నారు. మన జాగ్వార్ హీరో కోసం ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ నిఖిల్ కుమార్, దేవగౌడ గారి మనవడు, కుమారస్వామి గారి తనయుడు, తన స్వయం కృషితో హీరోగా ఈ ఇండస్ట్రీలోకి కాదు కర్ణాటకలో కన్నడలో కూడా ఇంట్రడ్యూస్ అవుతున్న ఈ శుభతరుణంలో జాగ్వార్ టీం అందరూ స్వాగతం పలుకుతున్నారు. నిఖిల్ కుమార్. ఓకే, సో మన ఆడియో లాంచ్ కన్నా ముందు మన గౌరవనీయ దేవగౌడ గారి చేతుల మీదుగా ఒలింపిక్ ఛాంపియన్ సిల్వర్ మెడలిస్ట్ సింధుకి చెక్ అందించడం జరుగుతుంది. గురువు గారి సమక్షంలో కేటీఆర్ గారి ఎదుట కుమారస్వామి గారు ఫ్రమ్ చెన్నాంబిక ఫిల్మ్స్ presenting 10 lakh rupees check to our Olympic champion PV Sindhu. Sindhu, we don't know how proud your parents are, but we are all so proud of you. వాళ్ళ పేరెంట్స్ ని కూడా దయచేసి ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. రమణ గారు ప్లీజ్ జాయిన్ ఇన్ ద సెలబ్రేషన్స్. పుల్లల గోపీచంద్ గారు లాంటి మెంటర్ ఉండగా సింధు లాంటి ఇంకా ఎంతో మంది ఒలింపిక్ ఛాంపియన్స్ మన దగ్గర నుంచి రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ శ్రీ కేటీఆర్ గారు ప్రెసిడెంట్ వారి ఎదురుగానే ఈ ఫెలిసిటేషన్ జరగడం చాలా సంతోషకరం. అండ్ మూవింగ్ అహెడ్, ఇప్పుడు ద లాంచ్, జాగ్వార్ ఆడియో సిడి లాంచ్. కేటీఆర్ గారి చేతుల మీదుగా ఆడియో సిడి లాంచ్ ఆఫ్ జాగ్వార్ జరగబోతుంది. కల్వకుంట్ల తారక రామారావు గారు జాగ్వార్ ఆడియో సిడి లాంచ్ చేస్తున్నారు. జాగ్వార్ సాంగ్ ప్లే చేయండి ప్లీజ్ ప్లే జాగ్వార్. Please play Jaguar song, the team, PCR. అందానికి సెల్ఫీవే అదిరిపోయావే ఉల్టూ నచ్చేస్తావే దిల్లో ఖర్చు వేసావే బంగారం బర్ఫీవే లవ్ యూ అన్నావే
ప్లీజ్ ప్లే ట్రాక్ 1. ట్రాక్ 1 ప్లే చేయండి. తమన్ గారు, మహదేవ్ గారు, దీప్తి, నిఖిల్, విజేంద్ర ప్రసాద్ గారు. ఆరెంజ్ మీడియా హౌస్ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ రాకేష్ అండ్ వీరు. గుడ్ జాబ్ బై రాకేష్ అండ్ వీరు. ప్లీజ్ ప్లే ద ఫస్ట్ ట్రాక్. 1, 2, 3, గెట్ సెట్ గో. వారి బ్లెస్సింగ్స్ ని తెలియజెప్తారు. We all assembled here while the audio is released. KTR has come from Goa to grace this occasion and bless Nikhil. Subramanian Reddy is my old friend. We were together in Parliament. He has also come to grace this occasion and bless Nikhil. The whole credit goes to all the team, the director Mahadev, music director. I'm watching collectively responsible, all the leaders. Every one of them trained Nikhil more than 1 year, and how Nikhil has succeeded first time in his career to act in the film Jaguar, which is going to be released on October 6th in Hyderabad and Bangalore. On this occasion, I must also congratulate Sindhu, who got the silver medal. Every Indian who is watching on that day, she will certainly going to get the gold medal. I was very much thrilled on that day. Now, Mr. Nikhil, how he has trained
It is not an easy thing. He is born from a farmer's family. Kumar Swami is only one son. I don't know how he wants to choose the film field. But today, we are all watching how he has trained, what are all the different circumstances, difficult tasks, everything I was watching. I must say that I am proud to witness this happy occasion with KTR and Subramania Reddy and other directors. Every one of the actors, the main actor who is the first time in acting in Kannada, if I am correct, and every one of these occasion dances, all these things, music, I was really amazed how Nikhil has practiced, especially while he is fighting the other enemies or other people who wants to fight in the battle. This was a very tough task. First time he has succeeded. I am proud about it. I hope he will become one of the sandalwood star in this country. I can only bless collectively with all of you. Our MLAs are there, our political leaders are there. On this happiest occasion, collectively we bless Nikhil. His name should go first. He is the first time he is acting. I think this is one of the successful film that has been directed by our director. The credit should go to all the team. I cannot mention individual names. All the teams who have cooperated and trained Nikhil Kumar. This, I must sincerely congratulate all the entire team, and I will bless him for his future success. With these words, I once again express my sincere thanks to all of you who have collectively worked for the success of this film, Jaguar. Thank you, every one of you. Namaskar. Thank you, sir. Your presence here for the audio launch itself is a great privilege for us. ఇప్పుడు జగపతి బాబు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. గెడ్డం మెరిసిన కొద్ది గ్లామర్ వస్తుంది అంటున్నారు. చాలా హాయిగా ఉంది నాకు. రంగు వేసుకోవసరం లేదు, షేవ్ చేయవసరం లేదు. నేను బ్యాడ్ అయిన కొద్దీ నాకు గుడ్డు జరుగుతుంది. సో బ్యాడ్గానే ఉండిపోతాను నేను విలన్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీబడి. పెద్ద పెద్దలు ఉన్నారు స్టేజ్ మీద, ఎక్కువసేపు మాట్లాడలేను. దేవగౌడ ఇవాళ కలవటం, కేటీఆర్ గారు ద ప్రైడ్ ఆఫ్ తెలంగాణ, వెరీ అగ్రెసివ్ లీడర్ అండ్ వెరీ స్వీట్ లీడర్. సుబ్రహ్మరెడ్డి గారు 30 yearsగా ట్రావెల్ అవుతున్నారు నాతో, ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసిన సుబ్రహ్మరెడ్డి గారు. ఈ సినిమా టీం ఒక విధంగా చెప్పాలంటే ఈ టీము మహాదేవ్ కాడి నుంచి స్టార్ట్ చేస్తే మనోజ్ అండ్ టెక్నీషియన్స్, ఇప్పుడు ఇవాళ తమన్ ద హీరో ఆఫ్ ద డే, అండ్ కో డైరెక్టర్ మాధవ్, నా డిజైనర్ హర్ష, అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాకి జనరల్గా సినిమాకి ప్రాణం పెట్టి తీస్తారు. వీళ్ళు ప్రాణం పోయేలా పనిచేశారు, ఎక్స్ట్రాడినరీ ఫిలిం చేశారు. అండ్ నిఖిల్ ఎస్పెషలీ
వెరీ హార్డ్ వర్కింగ్ బాయ్ విత్ లాట్ ఆఫ్ హ్యూమిలిటీ. అందరికీ మర్యాద ఇచ్చి చక్కగా డౌన్ టు ఎర్త్ ఉండే ఒక హీరో. మన తెలుగు కూడా మన తెలుగు అతనా కాదా కన్నడ అతనా అని వెల్కమ్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. సో ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చేసిన సినిమా, అందరూ అప్రిషియేట్ చేసే సినిమా అవుతుంది. అండ్ టుడే I should appreciate Sindhu, especially because every ball నేను కళ్ళు మూసుకోకుండా రెప్పాడకుండా చూశాను. Her determination was awesome. Congratulations, Sindhu. It's a great job you've done. And her mentor, Gopi, నా ఫ్రెండ్ చాముండి, ప్రతి ఒక్కళ్ళకు కూడా ఐ మస్ట్ సే వచ్చినందుకు, కేటీఆర్ గారు అందరూ వచ్చినందుకు ఇట్స్ అ బ్లెస్సింగ్. అలా బ్లెస్సింగ్ చాలా అవసరం ఈ పర్టికులర్ ఫంక్షన్కి. కుమారస్వామి గారు నాకు అన్నిటికంటే పెద్ద గిఫ్ట్ ఈ సినిమాకి. ఆయన నాకు మిత్రుడిగా మిగిలిపోయారు. సినిమా ఏమిస్తుందో తర్వాత చూద్దాం. అలా ఆల్రెడీ చాలా పెద్ద సినిమా అవుతుంది, చాలా పెద్ద హిట్ అవుతుందని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చాలా మంది అడుగుతున్నారు జాగ్వార్ రిలీజ్ ఎప్పుడని. మంచి మిత్రుడు మిగిలిపోయారు ఆయన. నేను కర్ణాటకలో షూటింగ్ చేసినప్పుడు అందరినీ జనరల్గా అడుగుతా ఉంటే హీ వాజ్ ద బెస్ట్ సీఎం ఇన్ కర్ణాటక ఇప్పటిదాకా. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లో ఆయనే సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నేను చూశాను దగ్గరగా. ఏదైనా ఓకే సరే అంటారు తప్ప నో అనే మాట రాదు ఆయన నోట్లోంచి. ఆయన చేస్తారు కూడా. సో అది ఆయన గొప్పతనం. మన సినిమాలోనే చూసాం, బయట నేను విన్నాను. ఆయన పల్లెటూరుకి వెళ్ళినప్పుడు కూడా ఆయన సెల్ నంబరు అందరికీ ఇచ్చారు. 233 కూడా సెల్ ఫోన్లు మాట్లాడి ప్రాబ్లమ్స్ తీర్చే విధానంగా ఒక నాయకుడు ఆయన. ఒక మంచి మనిషి, ఒక గొప్ప నాయకుడు అవుతారు. అందరూ కష్టపడినందుకు ఈ పర్టికులర్ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సిన్సియర్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. ఎమ్మెల్యే శివరాజ్ పటేల్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాయచూర్ నుంచి ప్రత్యేకించి ఒక 1000 మంది దాకా ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. అండ్ నౌ రిక్వెస్టింగ్ థ్యాంక్ యూ రాయచూర్ వాళ్ళు అందరూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ ద ఫంక్షన్. కుమారస్వామి గారు, దేవగౌడ గారు అండ్ అలాగే నిఖిల్ అభిమానులు. దీని తర్వాత ఇప్పుడు నిఖిల్ అండ్ కుమారస్వామి గారు మాట్లాడనున్నారు. కుమారస్వామి గారు నిఖిల్, wherever you are, please, you are please requested on the stage with the heroine Deepthi. The stage is all yours now. Please, Deepthi to come here. And Deepthi ముందు మాట్లాడుతుంది. దీని తర్వాత ఇంకొక అద్భుతమైన పర్ఫార్మెన్స్ మనకి ఉంది. అది గోల్డెన్ హ్యాండ్స్, గోల్డెన్ గర్ల్స్, బెంగాల్ బ్యూటీస్ పర్ఫార్మ్ చేస్తున్నారు. అది తప్పకుండా చూసి వెళ్ళాలి మీరు. అదొక మెమరబుల్ పర్ఫార్మెన్స్ అవుతుంది. దీప్తి. Namaskaram. Thank you so much for everybody to be present here today at the audio launch of Jaguar. I'd like to thank Kumarswamy uncle and Anita auntie for being there throughout. Thank you for giving me this wonderful opportunity and introducing me to two beautiful cinemas, that is the Kannada film industry and Telugu. I just hope that you all give us all your blessings, all your love. I'd like to thank our director, our DOP, Taman Garu, the choreographer Shobi Master and everybody for being so helpful and passionate towards us and treating us like kids. I've learned a lot, and I hope that you all will also enjoy this movie because it's been made with a lot of passion, dedication. I'd also like to thank Sunil sir, our executive producer, for being so dedicated towards this. I don't think it would be possible without him. And definitely last but not the least, Vijendra Prasad sir for a beautiful story. And definitely Nikhil.
I wish him all the best, and I hope he does really, really well. I'm sure he's very hardworking, very dedicated, and I think I've learned a lot from him. So congratulations and all the best. So thank you so much. తమన్ గారు ఒక 2 ముక్కలు మీరు మాట్లాడకపోతే మేము ఫీల్ అవుతాము. దయచేసి అందరినీ ప్లీజ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు క్లియర్ ద స్టేజ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, ప్లీజ్ రండి. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ క్లియర్ ద స్టేజ్ బికాజ్ నిఖిల్ ఇంకా మాట్లాడనున్నారు, అలాగే పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ. తమన్ గారు ఆపర్చునిటీ ఇచ్చిన కుమారస్వామి గారికి అండ్ సేమ్ టైం నిఖిల్ గారికి అండ్ దేవగౌడ గారికి చాలా పెద్ద థ్యాంక్స్ అండ్ వెరీ బిగ్ ఆపర్చునిటీ బోత్ ద లాంగ్వేజెస్లో కన్నడ అండ్ తెలుగు. దిస్ ఫిల్మ్ విల్ డూ వెరీ వెరీ బిగ్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఈరోజు లేరు, ఇంకో స్క్రీన్ వెనక ఉన్న ఒక వెరీ బిగ్ హీరో మనోజ్ పరమహంస. సో ఐమ్ మిస్సింగ్ హిమ్ అ లాట్ హియర్. ఇస్ గివెన్ గ్రేట్ విజువల్స్. లవ్ యూ మనోజ్ వేర్ ఎవర్ యు ఆర్. Fantastic technician to be here in this film Jaguar. Thank you Manoj, and once again thanks to Nikhil Garu and the whole team and the whole event. Very very great event today and really really happy. Thank you so much. ఓకే, సో ఎగ్జామ్ రాసేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి కుర్రాడ్ లాగా మన నిఖిల్ ఫస్ట్ లుక్ లాంచ్ నుంచి కూడా అంతే ఉత్సాహాన్ని కనపరుస్తున్నాడు. ఆల్రెడీ మేము థియేట్రికల్ ట్రైలర్ చూసాము. నిఖిల్, యూర్ వెరీ ప్రామిసింగ్. సో నౌ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ అడ్రస్ ద గ్యాదరింగ్ అండ్ ఆల్సో ఆల్ ద పీపుల్ హు ఆర్ వాచింగ్ లైవ్. అందరికీ ನನ್ನ నమస్కారం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అరౌండ్ ఐ షాట్ ఇన్ హైదరాబాద్. అంటే ఒక సెట్ సాంగ్ షాట్ చేసింది జాగ్వార్ టీమ్. అక్టోబర్ 6th రిలీజ్ అవుతుంది మూవీ. ప్లీజ్ అందరూ ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద మూవీ బికాస్ వీ హ్యావ్ వర్క్డ్ రియలీ హార్డ్, వెరీ ప్యాషనేట్లీ వీ హ్యావ్ డన్ ద మూవీ. And I would like to thank the whole team. First and foremost, SS Taman to give such a wonderful music, and Manoj sir to actually show like visually like wonderfully well. And when it comes to Mahadev sir, my director, he has also worked a lot hard from past 1 year. And of course all the senior artists, Jagpati Babu sir, Raghu Babu sir, and Brahmanandam sir, and Aditya Menon sir, everybody. So they have been very kind to me, and I learnt a lot from them. In fact, Deepthi also, in fact Adarsh and everybody, the whole team. So I once again want everybody to come and watch the movie. On October 6th we are releasing. Thank you. Thanks so much. Thank you.